ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి సమయమున ప్రభు పేరిట అందరికీ వందనాలు. పగలంతా మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆమేన్. స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం. వందనాలు తండ్రి. మమ్మల్ని పగలంతా నీవు కాపాడినందుకు నీకు స్తోత్రం. రాత్రి సమయము మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. ఈ రాత్రి సమయంలో యేసయ్యా, మా హృదయాన్ని నీ చేతులు అప్పగిస్తున్నాము తండ్రి. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. స్తోత్రం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా మనల్ని ఆశ్రయించే దేవుడు, మనల్ని విడిచిపెట్టు దేవుడు కాదు. ఆయన నామము ఎరగాలి, ఆయన నమ్ముకున్నారు. ఆమేన్. ఆయన నామం ఎరిగి ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుడు విడిచిపెట్టడు. ప్రతి ఒక్కరిని దేవుడు విడిచిపెట్టడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనల్ని ఆశ్రయించే దేవుడు, మనకు ఆశ్రయంగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను ఎవరైతే నమ్మినారో, ఎరిగినారో, ఆయన పైన నమ్మకం ఉంచుకున్నారో వాళ్ళకు దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. ఏ బాధలు వచ్చినా, ఏ ఆపదలు వచ్చినా ఆయన తప్పించే దేవుడు, కాపాడే దేవుడు. ఏ వ్యాధి వచ్చినా మనల్ని కాపాడే దేవుడు. భయంకర స్థితి వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయంలో ప్రభువుని నమ్మలేకున్నావా? ఆయన నామం నువ్వు ఎరగలేకున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నామాన్ని ఎరగండి, ఆయన నమ్ముకోండి. ఆయన మీకు ఆశ్రయంగా ఉంటాడు. ఏ స్థితిలో అయినా సరే ఆయన మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపించే దేవుడు. మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ఆయన నమ్మండి. ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మండి. ఆయన నామాన్ని ఎరగండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో నీ నామాన్ని ఎరగాలి ప్రభువా. ప్రతి ఒక్కరు నీ నామాన్ని ఎరగాలి, రక్షణ పొందుకోవాలి. యేసయ్యా, నీ పైన నమ్మకం ఉంచాలి. ఈ రాత్రి సమయంలో అందరికీ తోడుగా, నీడగా, అండగా ఉండి నీ నామాన్ని ఎరిగే వాళ్ళుగా ఉండాలి. యేసయ్యా, స్తోత్రం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.